ఒకటి నా సంసిద్ధత అడిగారు. నా మానసిక సంసిద్ధత ఏంటి, మీ పార్టీ సన్నద్ధత ఏంటి వచ్చే ఎన్నికలకి చెప్పి వాళ్ళు ఒకటే చెప్పింది ఏంటంటే, అంతరిక్షంలోకి ఒక రాకెట్ని ప్రయోగించాలి అంటే సన్నద్ధత ఉండాలి, లక్ష్యం ఉండాలి. అది రాజకీయాలకి ముఖ్యంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి చాలా కీలకమైనది. సో మీరు ఎంత సంసిద్ధత, ఎంత సన్నద్ధత ఉంది, దీని మీద మీరు ఎలాంటివి చేశారనేది నన్ను అడిగారు. ఇంకోటి కీలకమైనది ఏం చెప్పారంటే, ముఖ్యంగా వైసీపీ భవిష్యత్తు గురించి వచ్చే ఎన్నికలకు సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్స్ కానీ కొన్ని కీలకమైన సర్వేల్లో కానీ వైసీపీకి 45 అసెంబ్లీ స్థానాల నుంచి 67 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కాబోతుంది అనేది చాలా స్పష్టంగా తెలియదు. అలాగే మీ పార్టీకి చాలా బలమైన ఆదరణ పెరిగింది. దాన్ని మరింత బలోపేతం చేసుకోండి. ప్రజల్లో ఉన్న ఈ సానుభూతిని మీరు ఏ విధంగా దీన్ని మ్యాక్సిమైజ్ చేయగలరు, అది రేపొద్దున మీకు అధికారం ఇచ్చే దిశగా మీరు ఎలాంటి ఆలోచన విధానం ఉన్నారు. 45 అసెంబ్లీ స్థానాల నుంచి 67 అసెంబ్లీ స్థానాలు. ఒకవైపు జనసేనకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, పెరుగుతున్న ఓటింగ్ పర్సంటేజ్, వీటన్నిటిని దృష్టిలో మీరు ఎలా చేయగలరు అని గత కొద్ది కాలంగా పార్టీ శ్రేణులతోటి, పార్టీకి మద్దతుగా నిలిచిన మేధావులు, ఎన్నికల నిపుణులు వీరందరితో చర్చించిన మీదట అక్టోబర్లో ప్రారంభించాల్సిన యాత్రని ఇంకొంత సమయం తీసుకోవాల్సింది అని చెప్పి సూచించారు. అంటే దీనికి రీజన్ కూడా చెప్తాను. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మాకు అవగాహన ఉన్న